ఒక పేషెంట్ 24-year-old లేడీ ప్రెగ్నెన్సీ తర్వాత చైల్డ్ బర్త్ అయిపోయి వజైనల్ బ్లీడింగ్ అవుతుంది, విచ్ వి కాల్ PPH, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ప్రజెంట్ మెడికల్ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత మెడికల్ సైన్స్ ద్వారా ఇప్పుడు బ్లాక్ అవుతే వీ డోంట్ గివ్ మెడిసిన్, డైరెక్ట్లీ కాల్ నుంచి ధమనిలో వెళ్ళిపోయి ఎక్కడ బ్లాక్ ఉంది దాని బ్లాక్కి తీసి బయట వస్తుంది. హార్ట్ నుంచి బ్లడ్ సప్లై అవుతుంది, రెండు పెద్ద కెరోటిడ్ ఆర్టరీ ఉంది. సపోజ్ ఒక కెరోటిడ్ ఆర్టరీ బ్లాక్ అయిపోతే బ్రెయిన్కి బ్లడ్ సప్లై రాదు, దాని పేషెంట్ స్ట్రోక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, బ్రెయిన్ స్ట్రోక్. జనరల్గా ఐఎమ్ ట్రీటింగ్ మోర్ దెన్ 50 different type of disease, 50. Treat brain disease, we treat chest disease, we treat abdomen disease, we treat leg disease, we treat hand disease, everything. I have treated the highest number of varicose vein in India. 2006 నుంచి నేను వైజాగ్లో ఉన్నా. ఐఎమ్ ప్రాక్టీసింగ్ న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్ ఇన్ విశాఖపట్నం ఫర్ లాస్ట్ 19 years. కాలు బ్లాక్ అయిపోతుంది, యూనిట్ ట్రీట్మెంట్. కాలు నొప్పి అవుతుంది, యూనిట్ ట్రీట్మెంట్. ఈరోజు ఇండియాలో 100 బ్రెయిన్ అనూజం రప్చర్ అయిపోయి సబరెక్టెడ్ హెమరేజ్ ఉంటే 35 of them, they cannot reach a hospital. They will die on the spot. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుధా. న్యూరోవాస్కులర్ డిసీజ్ ఈ పేరు మనలో చాలా తక్కువ మంది విని ఉంటారు. న్యూరోవాస్కులర్ డిసీజెస్ అసలు మన బాడీ మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి, ఎంతవరకు ప్రాణాంతకరమైన వ్యాధులు ఇవి అనేది, ఇలాంటి విషయాలు చాలానే అసలు తెలుసుకోవడానికి చాలా ఎంతో డెప్త్ అయిన విషయాలు ఇవన్నీ కూడా. ఇలాంటి మరెన్నో విషయాలను చర్చించడానికి మనతో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో ఎండోవాస్కులర్ సర్జన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శివశంకర్ డాలయ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంది. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, ఫైన్, థ్యాంక్ యూ సార్. అయితే ఫస్ట్ మనం న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్, న్యూరాలజిస్ట్ సాధారణంగా వినేవి మ్యాక్సిమం. అంటే ఎవరికైనా న్యూరో అనగానే నరాలకు సంబంధించింది అని కొంతవరకు అవగాహన ఉంటుంది. బట్ ఈ న్యూరోవాస్కులర్ డిసీజ్, అసలు న్యూరోవాస్కులర్ సర్జన్ ఏ విధంగా వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది? అసలు ఫస్ట్ మీరు 19 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి, న్యూరోవాస్కులర్ సర్జన్గా మీ ప్రయాణం ఎలా ఉంది? అసలు న్యూరోవాస్కులర్ సర్జన్గా మీ పనితీరు ఏంటి చెప్పండి సార్ ఒకసారి. జనరల్గా బాడీలో ఎవరో ఒక ఆర్గాన్లో బ్లడ్ వెసల్ ఉన్నాయి. దమనలు ఉంది, సిరాలు ఉంది. బ్రెయిన్కి దమనలు సిరాలు ఉంది, చెస్ట్కి దమనలు సిరాలు ఉంది, అబ్డోమెన్కి ఉంది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ దానికి బ్లడ్ సప్లై ఉంది. దమనలు ఉంది, సిరాలు ఉంది. దమనలు మంచి రక్తం వస్తుంది, చీడు రక్తం సిరాలు మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో దిస్ ఇస్ జనరల్ సర్క్యులేషన్ ఇన్ ద బాడీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దానికి ఈ బ్లడ్ వెస్ల లోపల వెళ్ళిపోయి దాని లోపల ఏమి ప్రాబ్లం ఉంది దాన్ని రెక్టిఫై చేస్తాను నేను. సో జనరల్గా కార్డియోలజిస్ట్ ఎలాగా హార్ట్ లోపల వెళ్ళిపోయి హార్ట్ బ్లడ్ వెసల్లో బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ అవుతే దానికి ట్రీట్మెంట్ చేస్తారా? ఈయన ప్రకారంలో నేను ఐ హ్యావ్ అ ఎబిలిటీ టు గో ఇన్సైడ్ ద బ్రెయిన్ బ్లడ్ వెసల్ అండ్ ఓపెన్ ద బ్లడ్ వెసల్. సపోజ్ ఒక జనంకి బ్రెయిన్ బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోయి పేషెంట్కి స్ట్రోక్ అవుతుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ బ్లడ్ వెజల్ అంటున్నారు కదా, ఈ బ్లడ్ వెజల్ అంటే మన హార్ట్కి బ్లడ్ సర్క్యులేట్ చేసే పైప్. ఎగ్జాక్ట్లీ. ఓకే. హార్ట్ నుంచి ప్రతి ఆర్గాన్కి బ్లడ్ సప్లై వెళ్ళడానికి దమనలు ఉంది. ఆర్గాన్ నుంచి చీడు రక్తం తీసి మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోతుంది బ్లడ్ వెసల్కి సిరాలు చెప్తారు. దమనలు, సిరాలు అంటే మనకి హార్ట్కి వెళ్ళే పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం బ్లడ్ వెజల్ అంటాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్, చెప్పండి సార్. సో నౌ ఈ బ్రెయిన్ లోపల బ్లడ్ వెసల్ దమనలు సిరాలు ఉంది, చెస్ట్లో కూడా దమనలు సిరాలు ఉంది, అబ్డోమెన్లో దమనలు సిరాలు ఉంది, కాలుకి చేయికి ఎవ్రీ ఆర్గాన్ హ్యాస్ దమనలు సిరాలు, ఆర్టరీ, వెయిన్. ఓకే. దాని సంబంధం ఏ ప్రకార డిజీజ్ ఉంటే కూడా వీఆర్ ట్రీటింగ్ దట్. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్కి హార్ట్ నుంచి బ్లడ్ సప్లై అవుతుంది, రెండు పెద్ద కెరోటిడ్ ఆర్టరీ ఉంది. సపోజ్ ఒక కెరోటిడ్ ఆర్టరీ బ్లాక్ అయిపోతే బ్రెయిన్కి బ్లడ్ సప్లై రాదు, దాని పేషెంట్ స్ట్రోక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, బ్రెయిన్ స్ట్రోక్. దాని పేషెంట్ సపోజ్ దే ఆర్ కమింగ్ టు అస్ విదిన్ 8 hours. We can go from the blood vessel in the leg, దాని లోపల వెళ్ళిపోయి క్లాట్కి ఓపెన్ చేసి బ్లడ్ ఫ్లో రిస్టోర్ చేస్తాను.
తర్వాత స్ట్రోక్ నార్మల్ అయిపోతుంది. Sir, Without cutting, without stitching, we can go from the leg, go from the hand, reach any part of the body. దాని లోపల సిరాలు దమనలు ఎక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడ రప్చర్ అయిపోతుంది, దానికి ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు అంటే బ్లడ్ వెజల్స్ పైప్ ఏదైతే ఉందో అది సరిగ్గా బ్లడ్ వెజల్ అంటే ట్రాన్స్ఫర్ బ్లడ్ సరిగ్గా వెళ్ళకపోతే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు ఫస్ట్ ఒక పర్సన్ ఎప్పుడు న్యూరోవాస్కులర్ సర్జన్ మీట్ అవ్వాలి అంటే ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు ఇది ఉంటుంది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2006 నుంచి నేను వైజాగ్లో ఉన్నా. ఐఎమ్ ప్రాక్టీసింగ్ న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్ ఇన్ విశాఖపట్నం ఫర్ లాస్ట్ 19 years. ఓకే, So I have been telling about the disease and the treatment to doctors, to patients, through different media organizations like you, through newspaper. I am creating an awareness so that ప్రతి పర్సన్కి ఇలాగ ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏమి ప్రాబ్లం ఉంటే దళయ్య గారి దగ్గర వెళ్తాను. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ basically I am not confined to an organ like మీరు చెప్పారా న్యూరోసర్జన్ న్యూరాలజీ confined to brain and spine, ఎగ్జాక్ట్లీ. but we treat brain disease, we treat chest disease, we treat abdomen disease, we treat leg disease, we treat hand disease, everything. Like leg lo varicose vein unde wale patient, I have treated the highest number of varicose vein in India. I have treated more than 12,000 varicose vein surgeries. So from the foot to the leg, foot to the head, wherever there is a blood vessel except the heart, we treat them. ఓకే ఓకే, Yes. అంటే ఇప్పుడు అదే పర్సన్ కి ఎర్లీ సిమ్టమ్స్ ఇప్పుడు నార్మల్ Early symptom organ ద్వారా. Suppose we will come to the leg. For example, ఒక డయాబెటిక్ పేషెంట్ వాకింగ్ చేయడానికి స్లోలీ డిఫికల్టీ అవుతుంది. కాలు చాలా పెయిన్ అవుతుంది. ఒక 50 మీటర్ 100 మీటర్ వాకింగ్ చేస్తే సివియర్ పెయిన్ అయిపోయి పేషెంట్ ఒక సివియర్ పెయిన్ అవుతుంది. Then we think that this is a peripheral arterial disease. ఇలాగ పేషెంట్ they will come to us. నెక్స్ట్ సపోజ్ ఒక పేషెంట్కి సిరాలు పొంగిపోయి బయట కనపడుతుంది. చాలా పెద్ద పెద్ద సిరాలు, నర్వ్స్ అన్ని కూడా పొంగి. నర్వ్స్ లేదు, 3 రకాల విషయం ఉంది. నర్వ్, నరాలు, సిరాలు, దమనలు. ఓకే ఓకే, నరాలు వేరా, సిరాలు వేరా, దమనలు వేరా. దమనలు పని మంచు రక్త హార్ట్ నుంచి తీసుకు డిఫరెంట్ ఆర్గాన్కి వస్తుంది. సిరాలు చీడు రక్తం తీసి డిఫరెంట్ ఆర్గాన్ నుంచి హార్ట్కి వెళ్ళిపోతుంది. నరాలు ఎలక్ట్రిక్ కరెంట్ లాగా, ఈ 2 పైప్ లాగా, వాటర్ పైప్ లాగా. ఓకే మంచు రక్తం ఇస్తారు, చీడు రక్తం తీస్తాను. ఇది 2. ఆర్టరీ మీన్స్ దమనలు, సిరాలు మీన్స్ వెయిన్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్. నరాలు ఈజ్ నరాల్ సర్క్యులేషన్, ఎలక్ట్రిక్ వైరింగ్ లాగా. ఓకే ఓకే, సో నరాలు వేరా, దమనలు వేరా, సిరాలు వేరా. అచ్చా అచ్చా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ దమనలు, సిరాలు ప్రాబ్లం. ఓ, సో కాల్కి 2 రకాల ప్రాబ్లం నేను చెప్తాను. ఒక దమనలు ప్రాబ్లం అవుతే పెరిఫరల్ ఆర్టరియల్ డిసీజ్ అవుతుంది. దాని గురించి పేషెంట్ లెగ్ గ్యాంగ్రీన్ అయిపోతుంది, కాల్ బ్లాక్ అయిపోతుంది. దోస్ టైప్ ఆఫ్ పేషెంట్ దే విల్ కమ్ టు అస్. ఓహో, కాలు బ్లాక్ అయ్యి పొండు పడి క్లియర్ అవ్వట్లేదు, కాల్ నుంచి బ్లీడింగ్ అయిపోతుంది, కాల్ వాపు అవుతుంది. ఇలాగా ప్రాబ్లం ఉంటే దమనలు, సిరాలు ప్రాబ్లం సస్పెక్ట్ చేసి దే ఆర్ కమింగ్ టు అస్. అంటే నమ్నెస్ కూడా అందులోనే. నమ్నెస్ కూడా. ఓకే ఫైన్ సార్. అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ నార్మల్గా అయితే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఇలాగా దీనివల్ల? Oh yes. Last week we have treated 3 brain strokes. Now majority of the brain stroke, ముందు బ్రెయిన్ స్ట్రోక్ ఎలా ట్రీట్మెంట్ అవుతుంది? జనరల్లీ బ్రెయిన్ స్ట్రోక్ అయిపోతే మెడిసిన్ తీసి కొంచెం బ్లడ్ థిన్నర్ తీసి ఇలాగా ట్రీట్మెంట్ అవుతుంది. ప్రజెంట్ మెడికల్ అడ్వాన్స్ అయిపో తర్వాత మెడికల్ సైన్స్ ద్వారా ఇప్పుడు బ్లాక్ అవుతే వీ డోంట్ గివ్ మెడిసిన్. డైరెక్ట్లీ కాల్ నుంచి దమనిలో వెళ్ళిపోయి ఎక్కడ బ్లాక్ ఉంది దాని బ్లాక్కి తీసి బయట వస్తారు. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ షో యూ సమ్ కేసెస్, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ బ్లాక్ అయిపోతుంది, డైరెక్ట్లీ కాల్ నుంచి వెళ్ళిపోయి ఈ క్లాట్ తీసి బయట వస్తుంది, బ్లడ్ ఫ్లో రిస్టోర్ అయిపోతుంది. ద పేషెంట్ జనరలీ 6 months, 8 months, 9 months, 12 months బెడ్ రిటర్న్ అయిపోయి పారాలిసిస్ అయిపోయి పేషెంట్ ఇలాగ రాకుండా మెకానికల్ థ్రోంబెక్టమీ చేసిన తర్వాత విదిన్ 24 to 48 hours పేషెంట్ వాకింగ్ చేసి హౌస్ వెళ్ళిపోతుంది. 2 days లో మ్యాజికల్. ఓకే, మ్యాజికల్. దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ థ్రోంబెక్టమీ.
ఓకే. ఇలాగా. సార్ ఆల్రెడీగా మీరు ముందు క్వశ్చన్కి సమాధానంగా చెప్పారు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అని. అసలు ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి? మీకు ఇంకా క్లారిటీగా ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఆల్ డిజీజ్ ఐ ట్రీట్, జనరల్గా ఐఎమ్ ట్రీటింగ్ మోర్ దెన్ 50 డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజీజ్. 50. I told about 2, brain stroke and peripheral arterial disease. But there are more than 50 different type of disease that I treat as a neurovascular interventionalist. ఓకే. So just to give you an idea, ఒక సింపుల్ లాంగ్వేజ్లో కొంచెం అర్థమవుతుంది మీకు. మీరు హౌస్కి ఎందుకు ప్లంబర్ పిలుస్తారా? వాటర్ పైప్ బ్లాక్ అయింది, లేకపోతే వాటర్ పైప్ రప్చర్ అయిపోయింది. ఓకే, ఇలాగా బాడీలో ఎక్కడ కూడా దమనలు సిరాలు బ్లాక్ అయిపోయింది, లేకపోతే రప్చర్ అయిపోయి డిఫరెంట్ డిజీజ్ అవుతుంది. దేర్ వీ జస్ట్ కమ్ ఇన్ టు ద రోల్. ఎలాగ చెప్తాను. సపోజ్ ఒక పేషెంట్ 24-year-old లేడీ ప్రెగ్నెన్సీ తర్వాత చైల్డ్ బర్త్ అయిపోయి వజైనల్ బ్లీడింగ్ అవుతుంది, విచ్ వీ కాల్ PPH, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ఇలాగా బ్లీడింగ్ అయిపోతే జనరలీ పేషెంట్ చచ్చిపోతుంది. సపోజ్ సమ్ పేషెంట్ PPH కంటిన్యూస్గా అవుతుంది, బ్లీడింగ్ స్టాప్ అవ్వట్లేదు, వీ కాల్ ఇట్ ఎస్ అ PPH. నౌ దీస్ పేషెంట్ దే ఆర్ కమింగ్ టు అస్. వీ హ్యావ్ అన్ ఎబిలిటీ ఇలాగ చిన్న ఆర్టరీ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ నుంచి యూట్రస్లో బ్లీడింగ్ అవుతుంది దానికి మ్యాపింగ్ చేసి ఎంజియోగ్రామ్ ద్వారా సెలెక్టివ్లీ ఐడెంటిఫై చేసి దానికి ఎంబోలైజేషన్ చేసిన తర్వాత ఈ PPH ఇమీడియట్గా స్టాప్ అవుతుంది. ఓకే, చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లాస్ట్ ట్రీట్మెంట్ వీ డిడ్ ఫర్ అ ఇండియన్ నేవీ కెప్టెన్, దానికి వైఫ్ చైల్డ్ బార్ చేసిన తర్వాత INS కళ్యాణిలో PPH 2 days వరకు స్టాప్ అవ్వట్లేదు. పేషెంట్ వెంటిలేటర్ లేకపోయింది, సీరియస్ అయిపోయి ఇమీడియట్లీ పేషెంట్ షిఫ్టెడ్ టు అస్ టు మెడికవర్. దెన్ వీ ఎగ్జామిన్ ద పేషెంట్ PPH, ఎంజియోగ్రామ్ ఇమీడియట్లీ పెల్విక్ ఎంజియోగ్రామ్ చేసి యూట్రస్ నుంచి ఎక్కడ నుంచి బ్లీడింగ్ అవుట్ చూసిన తర్వాత ఎంబోలైజేషన్ చేసిన తర్వాత 2 daysలో పేషెంట్ హౌస్కి వెళ్తుంది. సో నాట్ ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పెరిఫెరల్ ఆర్టరియల్ డిజీజ్. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ చెస్ట్. చెస్ట్లో ఏమి డిజీజ్ నేను ట్రీట్ చేస్తాను? లెట్స్ అండర్స్టాండ్ దట్. హార్ట్ నుంచి ఒకటే పెద్ద బ్లడ్ పైప్ ఉంది, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ అయోటా. అయోటా మీన్స్ హార్ట్ నుంచి ఒక పెద్ద బ్లడ్ వెసల్ వెళ్తుంది, దాని నుంచి చిన్న చిన్న బ్రాంచ్ బ్రెయిన్కి, హ్యాండ్కి, లెగ్కి, పొట్టకి, అబ్డోమెన్కి, మొత్తంకి సప్లై అవుతుంది. సడన్లీ ఈ అయోటా ఒక పొంగిపోయి స్వెల్లింగ్ అయిపోయి చాలా పెద్ద అన్యూరిజం అయిపోతుంది. దాని పేషెంట్ ఈ అన్యూరిజం రప్చర్ అయితే పేషెంట్ కొలాప్స్ అయిపోతుంది ఇమీడియట్గా. లేకపోతే ఈ అన్యూరిజం జనరలీ చెస్ట్ పెయిన్ ద్వారా ఈ సిమ్టమ్స్లో ప్రజెంట్ అవుతుంది. వీ ట్రీట్ దోస్ అయోటిక్ అన్యూరిజం విదౌట్ ఓపెనింగ్. చెస్ట్ ఓపెన్ చేయలేకుండా కాళ్ళ నుంచి వెళ్ళిపోయి కంప్లీట్ ఎండోవాస్కులర్ రిపేర్ చేసి ఈ థొరాసిక్ అయోటిక్ అన్యూరిజంకి రిపేర్ చేస్తాను. దాన్ని చేయడానికి కూడా నేను నేషనల్ ప్రొక్టర్. ఇండియాలో చాలా చాలా సిటీలో వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్ అయిపోతే ఐఎమ్ ట్రావెలింగ్ అండ్ ఆపరేటింగ్ దెమ్ అండ్ కమింగ్ బ్యాక్. సో వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ గుడ్ నేమ్ ఇన్ ట్రీటింగ్ అయోటిక్ అన్యూరిజం. ఈ అయోటిక్ అన్యూరిజం చెస్ట్లో అవుతుంది, అబ్డోమెన్లో అవుతుంది, థొరాకో అబ్డోమినల్ అయోటాలో కూడా అవుతుంది. ఇలాగ రకరకాల అయోటిక్ అన్యూరిజం, వెరైటీ ఆఫ్ అయోటిక్ అన్యూరిజం, వెరైటీ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అయోటిక్ అన్యూరిజం వీఆర్ ట్రీటింగ్ బై ఎండోవాస్కులర్ రిపేర్. ఓపెన్ లేకుండా ఎండోవాస్కులర్ గ్రాఫ్టింగ్ చేసి క్లియర్ అయిపోతుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ సర్వసాధారణంగా మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో వెరికోస్ వెయిన్స్ అనేది మనం చూస్తాం. అంటే వాళ్ళు ఏదో చిన్నది ఓకే లైట్ అని తీసుకుంటారు వెరికోస్ వెయిన్స్ కోసం. అయితే నిజంగానే అందరూ తీసుకుంటున్నట్టు వెరికోస్ వెయిన్స్ అన్నది ఒక కాస్మెటిక్ ప్రాబ్లమా, లేదంటే ఇది నిజంగానే డేంజరా? వెరికోస్ వెయిన్ ఉంటే వాళ్ళ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి అవసరం లేదు. బట్ ఇఫ్ ద వెరికోస్ వెయిన్ ఈజ్ కాజింగ్ ఏ ప్రాబ్లమ్, వెరికోస్ వెయిన్ గురించి మీకు ప్రాబ్లం అవుతుంది, దెన్ ఇట్ నీడ్స్ ట్రీట్మెంట్. లెట్ మీ క్లారిఫై. సపోజ్ ఒక సిరాలు బయటే కనపడుతుంది, దాట్ పర్సే ఈజ్ నాట్ అ నీడ్ ఫర్ ట్రీట్మెంట్. బట్ వెరికోస్ వెయిన్ అయిపోయి మీ కాలు స్వెల్లింగ్ అవుతుంది, యూ నీడ్ ట్రీట్మెంట్. కాలు బ్లాక్ అయిపోతుంది, యూ నీడ్ ట్రీట్మెంట్. కాలు నొప్పి అవుతుంది, యూ నీడ్ ట్రీట్మెంట్. నైట్ క్రాంప్స్ అవుతుంది, యూ నీడ్ ట్రీట్మెంట్. వెరికోస్ వెయిన్ ద్వారా కాలు పుండు పడిపోయి క్లియర్ అవ్వట్లేదు, యూ నీడ్ ట్రీట్మెంట్. వెరికోస్ వెయిన్ గురించి మీకు
సడన్గా బ్లీడింగ్ అయిపోతుంది కాళ్ళ నుంచి, యూ నీడ్ ట్రీట్మెంట్. సో వెరికోజ్ వెయిన్ కాజింగ్ ఎ ప్రాబ్లమ్ నీడ్స్ ట్రీట్మెంట్. ఓకే ఓకే ఓకే. సో ఇట్స్ నాట్ ఎ కాస్మెటిక్ ప్రాబ్లమ్. ఎనీ వెరికోజ్ వెయిన్ యూ సీ ప్రాబ్లం లేకపోతే ట్రీట్మెంట్ చేయడానికి అర్జెన్సీ లేదు. బట్ వెరికోజ్ వెయిన్ గురించి ప్రాబ్లం ఉంది, ఇలాగ సిమ్టమ్ నేను చెప్తారు, కాలు నొప్పి, కాలు వాపు, బ్లాక్ అయిపోతుంది, పొండిపోయి క్లియర్ అవ్వట్లేదు, బ్లీడింగ్ అవుతుంది, నైట్ క్రాంప్స్ అవుతుంది, యూ నీడ్ ఎ ట్రీట్మెంట్. ఓకే సార్, ఇప్పుడు స్ట్రోక్, మైగ్రేన్, బ్రెయిన్ ఎనోరిజం, ఈ మూడిట్లకి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ 2 రకాలు ఉంది. ఒకటే బ్రెయిన్ లోపలికి బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోతే వీ కాల్ ఇట్ యాజ్ అ ఇస్కెమిక్ స్ట్రోక్. ఓకే. ఇస్కెమియా, మియా మీన్స్ బ్లడ్, ఇస్కా మీన్స్ లెస్. సో వెన్ దెర్ ఇస్ లెస్ బ్లడ్ ఇన్ ద బ్రెయిన్ వీ కాల్ ఇట్ యాజ్ అ ఇస్కెమిక్ స్ట్రోక్. సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రోక్, బ్లడ్ వెసల్ రప్చర్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ అయితే దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ హెమరేజిక్ స్ట్రోక్. సో బ్రెయిన్ స్ట్రోక్ 2 రకాలు ఉంది, ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ హెమరేజ్. జనరలీ స్ట్రోక్ 100 స్ట్రోక్ అవుతుంది ఈరోజు మీన్స్ 85% వరకు స్ట్రోక్ ఇస్కెమిక్ స్ట్రోక్, 15% ఓన్లీ బ్రెయిన్ హెమరేజ్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్ అవుతుంది. ఓకే. ఈ ఇస్కెమిక్ స్ట్రోక్కి ట్రీట్మెంట్ చాలా 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 ఇంప్రూవ్మెంట్ అయింది ఓవర్ లాస్ట్ 20 years. ముందు ఇలాగా బ్లడ్ వెసల్ బ్లాక్ అవుతే జనరల్గా వీ విల్ గివ్ బ్లడ్ థిన్నర్ మెడిసిన్, ఇలాగ ట్రీట్మెంట్ అవుతుంది. ప్రజెంట్ 2 రకాల ట్రీట్మెంట్ డెవలప్ అయింది మెడికల్ సైన్స్ డెవలప్ అయిపోయిన తర్వాత. ఒకటే ఐవి థ్రోంబోలైసిస్, ఒక ఇంజెక్షన్ బ్లడ్ క్లాట్ బస్ట్ చేయడానికి, ఒకటే మెకానికల్ థ్రోంబెక్టమీ అంటే వితౌట్ సర్జరీ. 2 రకాలు మంచి ట్రీట్మెంట్ అక్యూట్ ఇస్కెమిక్ స్ట్రోక్ గురించి ఇప్పుడు డెవలప్ అయిపోయి చాలా 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 ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అయింది. ఓకే. సో ఫస్ట్ ఈజ్ ఒక ఇంజెక్షన్ యాక్టిలేజ్ లేకపోతే టెనెక్టిప్లేజ్. ఈ ఇంజెక్షన్ జనరల్లీ స్ట్రోక్ అయిపోయి పేషెంట్కు 4.5 hours వరకు వీ కెన్ గివ్ దట్ ఇంజెక్షన్. స్ట్రోక్ అయిన పేషెంట్కి 4.5 hours అవర్ లోపల ఈ ఇంజెక్షన్ తీస్తే ఈ స్ట్రోక్ ప్రభావం తక్కువ అవడానికి ఛాన్స్ ఉంది. సమ్ టైమ్ చిన్న బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోయి స్ట్రోక్ ఉండాలి పేషెంట్కి, ఇంజెక్షన్ ద్వారా పూర్తిగా ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. వీ కాల్ ఇట్ ఎస్ థ్రోంబోలైసిస్ ట్రీట్మెంట్. ఓకే. పెద్ద బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ ఉండేవాళ్ళ పేషెంట్కి మెకానికల్ థ్రోంబెక్టమీ, ఈ ట్రీట్మెంట్ 8 hours వరకు చాలా బాగా రిజల్ట్ వస్తుంది. కొన్ని పేషెంట్కి 24 hours వరకు కూడా ట్రీట్మెంట్ చాలా బాగా రిజల్ట్ అవుతుంది. 3 days ముందు వీ హ్యావ్ ట్రీటెడ్ ఎ పేషెంట్, మార్నింగ్ 9 o'clock స్ట్రోక్, ఈవినింగ్ 6 o'clock వీ హ్యావ్ డన్ ద ట్రీట్మెంట్. 9 hours తర్వాత పేషెంట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఓకే. అంటే మరి మీరు స్టార్టింగ్ లో చెప్పారు 8 hours ఉండాలి అంటే 8 hours మినిమం అట్లీస్ట్ అనేసి. విదిన్ 8 hours, 8 hours ఇస్ గోల్డెన్ అవర్స్. ఈ స్ట్రోక్ అయిపోయి సపోజ్ 2 o'clock స్ట్రోక్ అయింది ఆఫ్టర్నూన్, అప్ టు 10 o'clock స్ట్రోక్ ట్రీట్మెంట్ చేస్తే మెకానికల్ థ్రోంబెక్టమీ ద్వారా 90% ఛాన్స్ ఆఫ్ రికవరీ. రికవరీ మీన్స్ 2-3 daysలో పేషెంట్ చాలా ఇంప్రూవ్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోతుంది విదిన్ 8 hours. బట్ సమ్ పేషెంట్ వీ కెన్ ట్రీట్ అప్ టు 24 hours. సో విచ్ పేషెంట్ దట్ మెడికల్లీ వీ డిసైడ్. బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ అవ్వట్లేదు, రిస్క్లో ఎక్కువ ఏరియాస్ ఉన్నాయి, బ్లీడింగ్ అవ్వట్లేదు, ఇలాగ పేషెంట్కి అప్ టు 24 hours ఆల్సో వీ కెన్ డూ మెకానికల్ థ్రోంబెక్టమీ. నా మెకానికల్ థ్రోంబెక్టమీ మీన్స్ ఏంటి? మెకానికల్ థ్రోంబెక్టమీ మీన్స్ చేయి నుంచి కాలు నుంచి ధమనిలో వెళ్ళిపోయి బ్రెయిన్ లోపల వెళ్ళిపోయి ఎక్కడ క్లాట్ ఉంది దానికి ఒక స్టెంట్ ద్వారా ఆస్పిరేషన్ క్యాథెటర్ ద్వారా ఈ క్లాట్ తీసి బయట తీసేస్తారు. సో దట్ బ్రెయిన్ లోపలికి బ్లడ్ ఫ్లో నార్మల్ ఆర్ నియర్ నార్మల్ అయిపోతుంది. ఇలాగా ట్రీట్మెంట్కు వీ కాల్ ఇట్ యాజ్ అ మెకానికల్ థ్రోంబెక్టమీ. ఈ ట్రీట్మెంట్ ద్వారా చాలా చాలా బాగా రిజల్ట్ అవుతుంది. 2016 నుంచి ఈ ట్రీట్మెంట్ చాలా చాలా ప్రూఫ్ అయింది టు బీ హ్యావింగ్ ఎ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ ఫార్ అక్యూట్ ఇస్కెమిక్ స్ట్రోక్. ఓకే. దట్ ఈస్ వన్ స్ట్రోక్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ అన్యూరిజం. ఈ అన్యూరిజం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డిసీజ్. జనరలీ బ్రెయిన్ బ్లడ్ వెసల్కి 3 లేయర్ ఉంది.
ఒక్కొక్క కారణంలో హై బీపీ, స్మోకింగ్, కోకెన్ అబ్యూస్, ఫ్యామిలీ హిస్టరీ ఇలాగలాగా ఉంటే వాళ్ళ పేషెంట్కి బ్రెయిన్ లోపల బ్లడ్ వెసల్ థిన్ అవుట్ అయిపోతుంది, పతలా అయిపోతుంది. థిన్ అవుట్ అయిపోయి ఈ బ్లడ్ వెసల్ బెలూన్ లాగా స్వెల్లింగ్ అయిపోతుంది. సో బెలూనింగ్ అవుట్ ఆఫ్ ద బ్లడ్ వెసల్ ఈజ్ కాల్డ్ అన్యూరిజం. ఆహా, అంటే ఒక బెలూన్ లాగా బాగా ఉబ్బిపోతుంది, పొంగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, అప్పుడు దాన్ని మనం ఎన్యూరిజం అంటాం, బ్రెయిన్ దట్ ఈస్ కాల్డ్ అన్యూరిజం. సో ఎందుకు ఇది డేంజరస్? బికాజ్ ఒక్కసారి ఈ బెలూన్ లాగా అయిపోతే, థిన్డ్ అవుట్ అయిపోతే ఇది రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంది, చాలా సీరియస్ బ్లీడింగ్. ది బ్లీడింగ్ ఈజ్ కాల్డ్ సబరాక్నాయిడ్ హెమరేజ్. అప్పుడు పేషెంట్ కాన్షియస్ ఇంకా ఏముండదు, ఇంకా జనరలీ ఈరోజు ఇండియాలో 100 బ్రెయిన్ అన్యూరిజం రప్చర్ అయిపోయి సబరాక్నాయిడ్ హెమరేజ్ ఉంటే 35 of them they cannot reach a hospital, they will die on the spot. It is so dangerous. Scientific data says that if 100 aneurysm rupture avute 35 of them they cannot reach the hospital. Okay. Out of the 65 they will reach the hospital. మళ్ళీ ఈ అన్యూరిజం రీబ్లీడ్ అయిపోవడానికి ఛాన్స్ 50-50 విదిన్ 21 days. ఈరోజు పేషెంట్ రప్చర్ అయిపోయి లైఫ్ సేవ్ అయిపోయి హాస్పిటల్ రీచ్ అయింది, దట్ పేషెంట్ విల్ బ్లీడ్ ఫ్రమ్ ద అన్యూరిజం అగైన్ ఇన్ నెక్స్ట్ 3 weeks, 50% ఛాన్స్. అండ్ సెకండ్ బ్లీడ్ అయిపోయి పేషెంట్ హ్యాస్ అ 99% mortality. So we call it as a bomb in the brain. Aneurysm in the brain is called bomb in the brain. Anytime rupture అయిపోతే లైఫ్ రిస్క్ లో ఉంది. ఓకే, నౌ వాట్ ఆర్ ద డిసీజ్ సిమ్టమ్? ఎలాగ మీకు కనపడుతుంది బ్రెయిన్ అన్యూరిజం రప్చర్? నెక్స్ట్ అదే అడుగుదాం. బ్రెయిన్ అన్యూరిజం రప్చర్ అవుతే పేషెంట్ కి ఒక సివియర్ హెడేక్ వస్తుంది. లైక్ మైగ్రేన్ సార్? సివియర్ హెడేక్. దే విల్ టిపికలీ టెల్ దట్ దిస్ ఈస్ ద వర్స్ట్ హెడేక్ ఆఫ్ మై లైఫ్. Not migraine. Migraine means severe headache అవుతుంది, that is a separate issue. Worst headache of my life. Okay. We call it as a worst headache of my life or thunderclap headache. Aneurysm rupture అవుతే patient ki he will have a worst headache of his life or her life. First. Second, some patient will collapse immediately with a rupture of aneurysm. Acha, okay. Third, patient aneurysm rupture అయిపోతే headache అండ్ విజువల్ సిమ్టమ్స్, సడన్గా బ్లైండ్ లాగా ఫీల్ అవుతుంది 1-2 minutes. నెక్స్ట్, పేషెంట్ కెన్ హ్యావ్ నెక్ రిజిడిటీ, సివియర్ నెక్ పెయిన్. సమ్ పేషెంట్కి ఒక పారాలిసిస్ లాగా సిమ్టమ్ అవుతుంది. బట్ మోస్ట్ కామన్ ఈజ్ థండర్ క్లాప్ హెడేక్ ఆర్ ద వర్స్ట్ హెడేక్ ఆఫ్ మై లైఫ్. పేషెంట్ చెప్తారు దిస్ ఈస్ ద వర్స్ట్ హెడేక్ ఆఫ్ మై లైఫ్, ఐ హావ్ నెవర్ ఫెల్ట్ ఇట్ లైక్ దట్. దెన్ యూ సస్పెక్ట్ ఒక బ్రెయిన్ లోపల అన్యూరిజం రప్చర్ అయింది. ఓకే సార్, అయితే ఇది ఇప్పుడు ఏ ఏజ్ పీపుల్కి మనం ఎక్కువగా ఇది డయాగ్నోస్ అవుతూ ఉంటుంది? జనరలీ బ్రెయిన్ అన్యూరిజం ఈజ్ కామన్ ఇన్ ఫీమేల్, లేడీస్లో కామన్ కంపేర్ టు జెంట్స్, నెంబర్ 1. నెంబర్ 2, ఫ్రమ్ 40 years to 65 years, మోస్ట్ కామన్ ఏజ్. 40 to 60 years. ఓకే, 40 to 65 are more common age for brain aneurysm rupture. But it can happen even in younger people and older people. But common age is 40 to 65. సార్, అయితే ఇప్పుడు స్ట్రోక్, బ్రెయిన్ ఎనరిజం, ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, స్ట్రోక్, బ్రెయిన్ ఎనరిజం జనరలీ ఏజ్ ప్రోగ్రెస్ ఉండాలి పేషెంట్కి. ది ఇన్సిడెన్స్ ఆఫ్ స్ట్రోక్ అండ్ ఎనరిజం కంటిన్యూస్ టు ఇంక్రీజ్. ఎక్కువ ఏజ్ అవుతే ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ఎస్పెషల్లీ అన్యూరిజం గురించి స్మోకింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇన్ వెస్టర్న్ కంట్రీస్ కోకెన్ అబ్యూస్ కూడా దట్ ఈస్ అ కాజ్ ఆఫ్ బ్రెయిన్ అన్యూరిజం. ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళ పేషెంట్కి బ్రెయిన్ అన్యూరిజం రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, హై బీపీ ఇలాగా ఉంటే బ్రెయిన్ అన్యూరిజం అవడానికి ఛాన్స్ ఉంది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ హ్యావ్ నాట్ టాక్డ్ అబౌట్ ద ట్రీట్మెంట్ అన్యూరిజంకి. నా ఇలాగ బెలూన్ లాగా స్వెల్లింగ్ అయిపోతే వీ కాల్ ఇట్ యాజ్ అ బ్రెయిన్ అన్యూరిజం. అన్యూరిజం రప్చర్ అయిపోతే పేషెంట్కి ఒక సీరియస్ బ్రెయిన్ హ్యామరేజ్ అవుతుంది, విచ్ ఈస్ కాల్డ్ ఎస్ సబరాక్నాయిడ్ హ్యామరేజ్. ఇలాగ ఉండే వాళ్ళ పేషెంట్కి సడన్ సివియర్ హెడేక్, వర్స్ట్ హెడేక్ ఆఫ్ ద లైఫ్ ఇలాగా అవుతుంది. బట్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? ఒక్కోసారి సబరాక్నాయిడ్ హ్యామరేజ్ అయిపోయి పేషెంట్ హాస్పిటల్ ఉంటే వీ విల్ డూ అ సిటీ స్కాన్ బ్రెయిన్.
సిటీ స్కాన్లో క్లియర్గా సబరెక్నాయిడ్ హెమరేజ్ క్లియర్గా కనపడుతుంది. తర్వాత యాంజియోగ్రామ్ చేసి అన్యూరిజం ఉందా లేదా, అన్యూరిజం ఉంటే 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఈ మొత్తం చూస్తారు. నా యాంజియోగ్రామ్ 3 రకాలు ఉంది బ్రెయిన్ యాంజియోగ్రామ్: సిటీ యాంజియోగ్రామ్, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్, డిఎస్ఏ యాంజియోగ్రామ్. డిఎస్ఏ యాంజియోగ్రామ్ మీన్స్ డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రామ్. నా డిఎస్ఏ యాంజియోగ్రామ్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. దాన్ని యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బ్రెయిన్ లోపల అన్యూరిజం ఉందా లేదా, ఉంటే 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, సైజ్ ఎలాగా ఉంది, నెక్ ఎలాగా ఉంది, మార్ఫాలజీ ఎలాగా ఉంది, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఈ మొత్తం క్లారిటీ వస్తుంది. వీ హ్యావ్ అన్ ఎక్విప్మెంట్ వేర్ వీ డూ ఏ 3D రొటేషనల్ యాంజియోగ్రామ్. ఈ యాంజియోగ్రామ్ చేసిన టైంలో మషిన్ బ్రెయిన్ ఆల్ ఓవర్ వెళ్ళిపోయి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు. తర్వాత వీ కెన్ సీ ద అన్యూరిజం ఫ్రమ్ ఆల్ సైడ్స్. ట్రీట్మెంట్ 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ బ్రెయిన్ అన్యూరిజం. ఒకటే బ్రెయిన్ ఓపెన్ చేసి సర్జికల్ క్లిప్పింగ్. సెకండ్, బ్రెయిన్ ఓపెన్ చేయలేకుండా కాలు నుంచి చేయి నుంచి ధమనిలో వెళ్ళిపోయి ఈ అన్యూరిజంకి కాయిలింగ్ ద్వారా ట్రీట్మెంట్ అవుతుంది, విచ్ ఐఎమ్ డూయింగ్ సిన్స్ 2006. లాస్ట్ 19 years ఐఎమ్ డూయింగ్ బ్రెయిన్ అన్యూరిజం కాయిలింగ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. తర్వాత కూడా ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్ అయిపోయింది బ్రెయిన్ అన్యూరిజంకి. బెలూన్ అసిస్టెడ్ కాయిలింగ్, స్టెంట్ అసిస్టెడ్ కాయిలింగ్, ఫ్లో డైవర్టర్ మాధ్యమంలో కాయిల్ ట్రీట్మెంట్, ఈ మొత్తం బ్రెయిన్ అన్యూరిజంకి కటింగ్ స్టిచ్చింగ్ లేకుండా ఎండోవాస్కులర్ పద్ధతిలో ఈ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఓకే, ఫైన్ సార్. అయితే ఇప్పుడు బ్రెయిన్ ఎనరిజం అని చెప్పారు కదా, అది వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా, సడన్గానే వస్తుంది? మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ బ్రెయిన్ ఎనరిజం రప్చర్ అయిపోయిన తర్వాత క్లారిటీ వస్తుంది దట్ ఎనరిజం ఉంది. బట్ సపోజ్ ఒక పేషెంట్కి సస్పిషన్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మధ్యలో హెడేక్ చాలా సివియర్గా అవుతుంది, ఎంఆర్ఐ చేసి ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చేస్తే అన్యూరిజం ఉంటే వాళ్ళకి అన్యూరిజం క్లియర్గా కనపడుతుంది. ఓకే ఓకే. సో ఎనీ సస్పిషన్, డూ ఎన్ ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లస్ ఎంఆర్ఐ యాంజియోగ్రామ్, యూ విల్ సీ ద బ్రెయిన్ అన్యూరిజం. సార్, అయితే ఇంతకులు మీరు చెప్పున్నారు ఎవరికైనా సివియర్ అయితే ఇమ్మీడియట్గా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనేసి, వాళ్ళు అక్కడే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరైనా ఈ విధంగా స్ట్రోక్ వచ్చినా ఏదైనా ఫస్ట్ సెకండ్స్లో పక్కనున్న వాళ్ళు చేయగలిగిన హెల్ప్ ఏంటి సార్? అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఏ విధంగా స్పందించాలి, ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రెయిన్ స్ట్రోక్ అండ్ అన్యూరిజం, దే ఆర్ 2 different things అండి. సో వాట్ ఐ టోల్డ్ అబౌట్ అన్యూరిజం రప్చర్, సబరెక్నాయిడ్ హెమరేజ్, సడన్ సివియర్ హెడేక్, దట్ ఈస్ ఒక కేటగిరీ ఆఫ్ డిజీజ్. And the other category is brain stroke. So brain stroke, brain aneurysm, they are different. Okay. Now brain stroke unde wale patient ki em symptom ostundi. Remember, be fast. Be fast. What do you mean by be fast? So initially World Stroke Organization oka mnemonics tayyar cheస్తారు. Common man ki understanding gurinchi em unte stroke suspect cheyali meeru. So fast, FAST. F means facial weakness. ఒక పర్సన్ హూ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్, సడన్లీ ఫేస్ ఇలాగా డైవర్ట్ అయిపోతుంది. ఓకే. యాంగిల్ ఆఫ్ ద మౌత్, వన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు వన్ సైడ్, సస్పెక్ట్ పేషెంట్ మైట్ బి హ్యావింగ్ స్ట్రోక్. ఎఫ్. ఏ, ఆర్మ్ వీక్నెస్, సడన్గా ఒక పర్సన్ మొబైల్లో మాట్లాడితే సడన్లీ హ్యాండ్ పడిపోయింది. సో వీ సస్పెక్ట్ దట్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఎ బ్రెయిన్ స్ట్రోక్. అంటే ఇప్పుడు పారాలిసిస్. ఓకే ఓకే. అండ్ దెన్ ఎస్, FAST. F is facial weakness, A is arm weakness, S is speech weakness. Suddenly I am speaking, I am not able to speak. Slurring అయిపోతుంది, స్పీచ్ పోతుంది. సపోజ్ మీ పేరు రామచంద్ర, ఐ am not able to speak. స్లరింగ్ అయిపోతుంది, వాయిస్ పోతుంది పూర్తిగా, మీన్స్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ స్ట్రోక్. దెన్ T, టైమ్ టు రష్ టు ద స్ట్రోక్ సెంటర్. FAST, ఫేషియల్ వీక్నెస్, ఆర్మ్ వీక్నెస్, స్పీచ్ వీక్నెస్, ఇట్స్ అ టైమ్ టు రష్ టు ద స్ట్రోక్ సెంటర్. ఇప్పుడు బీ ఫాస్ట్. బీ మీన్స్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ లాస్ అయిపోతుంది. సడన్లీ ద జెంటిల్మెన్ వాజ్ వాకింగ్, ఒక బ్యాలెన్స్ పోయింది, దట్ కుడ్ బి ఆల్సో స్ట్రోక్. ఈ ఫర్ ఐ సిమ్టమ్, సడన్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఒక 10-20 seconds వరకు నాకు కనపడలేదు ఏమి, దట్ కుడ్ బి ఆల్సో స్ట్రోక్. సో బీ ఫాస్ట్. బ్యాలెన్స్ పోయింది, ఐ సిమ్టమ్ ఉంది, ఫేషియల్ వీక్నెస్ ఉంది, ఆర్మ్ వీక్నెస్ ఉంది, స్పీచ్ వీక్నెస్ ఉంది, దెన్ యూ షుడ్ సస్పెక్ట్ దట్ ద పేషెంట్ ఈజ్ ఇమీడియట్లీ హ్యావింగ్ ఎ స్ట్రోక్. స్ట్రోక్ సెంటర్ వెళ్ళిపోయాలి. ఎక్కడ? వేర్ దెర్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ IV thrombolysis and mechanical thrombectomy.
IV thrombolysis means injection within 4.5 hours. Mechanical thrombectomy means చిన్న ఇంజెక్షన్ చేసి బ్రెయిన్ లోపల బ్లడ్ వెసల్కి వెళ్ళిపోయి క్లాట్ తీయడానికి ప్రొసీజర్కి మెకానికల్ థ్రోంబెక్టమీ. ఈ ఉండే వాళ్ళ హాస్పిటల్కి స్ట్రోక్ సెంటర్కి వెళ్ళిపోతే పేషెంట్కి మంచి ట్రీట్మెంట్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఒక పేషెంట్, ఒక పర్సన్ ఇవి రాకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ అన్నది అంత సడన్గా ఇదవుతుంది. సో ఇవి రాకుండా ఏ విధమైన లైఫ్ స్టైల్ని వాళ్ళు మెయింటైన్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీకు స్ట్రోక్ అయిపోతే ఇలాగ థ్రోంబోలైసిస్ ఉంది, థ్రోంబెక్టమీ ఉంది, ఏముంది దట్ ఈస్ అ వేరే ప్రాబ్లమ్. బట్ వాట్ యూ షుడ్ డూ నాట్ టు హ్యావ్ స్ట్రోక్, ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్, మెయింటైన్ ఐడియల్ బాడీ వెయిట్ ప్రాపర్గా ఉండాలి. చాలామంది ఒబెసిటీ నౌ డేస్, ఒక చిన్న పిల్లలు కూడా ఒబెసిటీ నేను చూస్తాను. దట్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ సినారియో. ఒక ఫాస్ట్ ఫుడ్ తినాలి, నో ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ గేమ్ మీన్స్ ఏంటి, మొబైల్ గేమ్, ఇలాగా లేదు. యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ గుడ్ బాడీ వెయిట్, నంబర్ 1. నంబర్ 2, ఎక్సర్సైజ్. నంబర్ 3, ఇఫ్ యూ కెన్ డూ యోగా, ప్రాణాయామం, కంట్రోల్ యువర్ బ్లడ్ ప్రెషర్, లెస్ స్ట్రెస్ తక్కువ తీసాలి. You have to take less stress. Stress is a major cause of a stroke. Then డయాబెటీస్ ఉండే వాళ్ళ పేషెంట్కి డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి. ఇలాగా ఉంటే మీకు డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఒబేసిటీ, స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఈ సబ్ అవాయిడ్ చేయాలి. అండ్ అడాప్ట్ గుడ్ లైఫ్ స్టైల్, హోమ్ మేడ్ ఫుడ్, అవాయిడ్ ఫాస్ట్ ఫుడ్, అవాయిడ్ జంక్ ఫుడ్, and sleep on time, less stress, then you have less chance of having stroke. And control your diabetes and blood pressure. Okay. That is a way you can prevent stroke. You don't need to go for any thrombolysis or thrombectomy or XYZ. Yes. Sir, అయితే హార్ట్ స్ట్రోక్కి బ్రెయిన్ స్ట్రోక్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? Actually, stroke word means it is meant for brain. Heart stroke is a misnomer. We call it as a heart attack. Okay. Heart stroke, but చాలా మంది outside people think heart stroke. Stroke means brain. హార్ట్ లో బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోయి పేషెంట్ కి సిమ్టమ్ అవుతే, చెస్ట్ పెయిన్ అవుతే, వి కాల్ ఇట్ ఎస్ అ హార్ట్ అటాక్. డిఫరెన్స్. సో హార్ట్ అటాక్ ఉండే వాళ్ళ పేషెంట్ కి చెస్ట్ పెయిన్ అవుతుంది, సివియర్ చెస్ట్ పెయిన్. ఎక్కువ సివియర్ అయితే కొలాప్స్ అయిపోయి పేషెంట్ చచ్చిపోతుంది. ఇది హార్ట్ అటాక్. బ్రెయిన్ స్ట్రోక్ ఉండే వాళ్ళ పేషెంట్ కి సిమ్టమ్స్ నేను చెప్పారు, బీ ఫాస్ట్, లాస్ ఆఫ్ బ్యాలెన్స్, ఐ ప్రాబ్లమ్, స్పీచ్ పడిపోవడం, ఫేషియల్ వీక్నెస్, ఆర్మ్ వీక్నెస్, స్పీచ్ వీక్నెస్, అండ్ టైమ్ టు రష్ టు స్ట్రోక్ సెంటర్. చెప్పండి మీరు, వాట్ యువర్ లిస్నింగ్? స్ట్రోక్ పేషెంట్ అంటే బీ ఫాస్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, ఇప్పుడు బ్రెయిన్ ఎనరిజం ద మోస్ట్ డేంజరస్ అని అయితే అర్థమైంది. అయితే ఇది అర్లీగా డిటెక్ట్ చేయొచ్చా మనం? అర్లీ డిటెక్ట్ చేయడానికి నేను చెప్తాను. ఆల్రెడీ 40 years or more, ఫీమేల్, స్ట్రెస్ఫుల్, ఫ్యామిలీ హిస్టరీ, స్మోకింగ్, ఇలాగా ఉంటే ఎంఆర్ఐ బ్రెయిన్ విత్ ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చేయండి. బ్రెయిన్ అన్యూజం ఉంటే క్లియర్గా కనపడుతుంది. ఓకే. సో వన్స్ యూ నో దర్ ఇస్ అ బ్రెయిన్ అన్యూజం, then we will think of the treatment, whether we'll do surgery or endovascular treatment by coiling or flow diverter like that. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విన్నారు కదా, బ్రెయిన్ ఎనరిజం, బ్రెయిన్ స్ట్రోక్, అసలు న్యూరోవాస్కులర్, అసలు ఈ వర్డ్స్ ఎంత డేంజరస్గా నిజంగా మన ప్రాణం మీద ఎంత ప్రాణాంతకంగా ఉన్నాయి అన్నది మన సీనియర్ కన్సల్టెంట్ అయితే చెప్పారు. చాలా క్వశ్చన్స్కి చాలా ఆన్సర్స్ అయితే వచ్చాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత అప్రమత్తంగా ఉండాలని అయితే చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంత చక్కని వివరణ ఇచ్చిన డాక్టర్ గారికి థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూశారు కదండి, డాక్టర్ గారు నిజంగా చాలా చక్కగా వివరణ ఇచ్చారు. అసలు ఈ న్యూరోవాస్కులర్ డిసీజెస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ మన బాడీ మీద మనకి ఎంతవరకు అది ప్రాణాంతకం అనేది చాలా చక్కని వివరణ ఇచ్చారు. చాలా మంది అయితే మనమే లైట్ తీసుకుంటాం, ఇవి ఏం కాదులే, చిన్న హెడేక్ వెళ్ళే అన్నట్టు ఎంతో చక్కగా చెప్పారు. డాక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. నమస్తే.